ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం మన బలము, మన శక్తి, మనం తీసుకునే ఫుడ్, ఫ్రూట్స్, మీట్, మిల్క్, దీనివల్ల మనకి బలం వస్తుంది అనుకుంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది దేవుని నోటి నుండి వచ్చే మాట వలన మనం జీవిస్తున్నాం. ఆయన నోటిలోని మాటలకు శక్తి ఉంది. అందుకే ఈరోజు మనందరము సజీవ లెక్కల్లో ఉన్నాం. ఆయన కృప మన మీద విస్తారముగా ఉంది. ఆకాశం కంటే ఎత్తైనది, అంత ఉత్తమమైన కృప మన మీద ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాము. మరి ప్రతి మాట వలన, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని ఉంది. అంటే వాక్యము దేవుడి పలికిన మాటలే. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో, వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో, వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నెమరు వేస్తావో, ఆ వాక్యం ఎప్పుడైతే నీ ఆత్మకు జీవమునిస్తుందో, బలమునిస్తుందో, శక్తినిస్తుందో, నువ్వు బలంగా నిలబడతావు. ఎలాంటి బలహీన సమస్యలైనా, ఎలాంటి బలహీనతలు వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఫిజికల్గా ఎంత వీక్గా ఉన్నా కూడా ఆత్మ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, బలంగా ఉండాలి, శక్తిగా ఉండాలి. ఎందుకంటే మనందరిని నడిపించేది ఆత్మ. మనందరము ఆత్మ మీద ఆధారపడి ఉన్నాం. పరిశుద్ధ ఆత్మని దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఆత్మకు జీవమును మనం దయచేయాలి. బైబిల్ని తెరవాలి, బైబిల్ని చదవాలి. ఒక కనీసం రోజులో నీ సమయాన్ని ప్రకారం నువ్వు ఎంత సమయాన్ని బైబిల్కి ఇస్తున్నావు, వాక్యానికి ఇస్తున్నావు అన్నది ఒకసారి ధ్యానించుకొని ఆ మాటల వలన మనము జీవిస్తున్నామన్న సత్యాన్ని గ్రహించాలి. మే ద లార్డ్ బ్లెస్ us and give us peace. Have a fruitful day.